డెఫినెట్‌గా ఇప్పుడు రేట్స్, ప్రీమియర్స్ అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న కోర్ట్‌లో కేసేశారని చెప్పి మన మినిస్టర్ గారు మళ్ళా అన్నారు. బట్ తర్వాత కోర్ట్‌లో మరి అది కొట్టేశారు కదండీ. 3 డేస్ హైక్ కోర్ట్ యాక్సెప్ట్ చేసింది. సో, డెఫినెట్‌గా ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి గానీ, బట్ మీరు సినిమా టికెట్ రేట్స్‌కొస్తే మనం పెంచేది రూ. 50, రూ. 75 ఓన్లీ ఫర్ దోస్ 3, 4 డేసే. అలా చూస్తే మీకు అక్కడ సినిమా థియేటర్‌లో అమ్మే ఎసెన్షియల్స్ గూడ్స్ చూస్తే రేట్లు 3, 4 టైమ్స్ ఉంటున్నాయి. మనం ఎవరు దాని గురించి మాట్లాడట్లా. ఓన్లీ 3 డేసో ఇయర్ మొత్తం తీసుకున్న 50 డేస్ రేట్స్ పెంచుతాం 4, 5 పెద్ద సినిమాలకి. దాని గురించి మాట్లాడుతున్నారు గానీ, ఇయర్ లాంగ్ బాగా ఎక్సెసివ్ ప్రైజింగ్ ఉన్న వాటి గురించి ఎవరు మాట్లాడట్లా. యాక్చువల్ చిరంజీవి గారు కూడా దీని గురించి డెఫినెట్‌గా అడ్రెస్ చేస్తా అన్నారు ఫ్యూచర్‌లో. ఎందుకంటే మీరు చూస్తే ఒక్కొక్క థియేటర్‌లో ఒక్కో రేట్లు ఉన్నాయి. నేను మొన్న విమల్‌లో వెళ్ళాను. మన అఖండ 2 అక్కడ రేట్స్ రీజనబుల్‌గా అనిపించింది నాకు. మీరు అదే మూవీ వేరే మల్టీప్లెక్స్‌లో అయితే 3, 4 టైమ్స్ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మనం మాక్సిమం ఇయర్ మొత్తంలో ఒక 50 రోజులు టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నాం కానీ, ఇయర్ లాంగ్ ఈ ప్రైస్ గురించి మనం మాట్లాడట్లా. అవి ఇంకా మోర్ డ్యామేజ్ చేస్తున్నాయి కదా ఆడియన్స్ థియేటర్‌కి రాకుండా అంటా నేను. ఆల్ ది బెస్ట్ సార్. థాంక్ యూ. అనిల్ గారు.